హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, జూలై 23 మరియు 24 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే ఆ మహా అద్భుతం ఒక ఎత్తు. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని ఏడ్పించిన కాలమే ఇప్పుడు మీ కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉంది. రాత్రింబవళ్ళు మీరు చిందించిన కన్నీళ్లకు, మీరు పడ్డ మానసిక క్షోభకు బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఎందుకు అంత కీలకం కాబోతున్నాయి? మీ తలరాతను మార్చేసే ఆ అదృష్ట శక్తి ఏమిటి? మీతో కాళ్ళు పట్టించుకోవాలి అనే అహంకారంతో వెర్రవీగిన వారు మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు రాబోతోంది అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు పూసగుచ్చినట్లు ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టంగా వివరించబోతున్నాను. ఇదంతా జరగాలి అంటే, ఆ అద్భుతమైన మార్పును మీరు మీ కళ్ళారా చూడాలి అంటే, ఈ రాత్రికి మీ గుమ్మం ముందు మీరొక చిన్న దైవికమైన పని చేయాల్సి ఉంటుంది. ఆ పనేమిటి, మీరు తలుచుకోవలసిన ఆ రహస్యమైన పేరేమిటి అనేది నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీ మనసుకు హత్తుకునేలా చెబుతాను. కాబట్టి ఎక్కడా ఈ వీడియోను ఆపకుండా, ఎలాంటి తొందరపాటు లేకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఈ మాటలు కేవలం ఒక సాధారణ జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే కాదు, మీలో చచ్చిపోయిన ఆశలను తిరిగి బతికించే, కొత్త ఉత్సాహాన్ని రగిలించే ఒక అద్భుతమైన సంజీవని లాంటి దివ్యౌషధం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితంలో అలుముకున్న దరిద్రపు చీకట్లు పూర్తిగా తొలగిపోయి సరికొత్త అదృష్టపు వెలుగులు ప్రసరించబోయే సమయం వచ్చేసింది అనే విషయాన్ని మీరు ముందుగా మీ నిండు మనస్సుతో నమ్మండి. అందరికీ నమస్కారం. మన ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్ర ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే, ముందుగా ఈ వీడియోను మీ చేతులతో లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఆ కైలాసవాసుడైన పరమశివుని అపారమైన కరుణా కటాక్షాలు, ఆ జగన్మాత పార్వతీదేవి చల్లని దీవెనలు మీ ఇంటిపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మనస్సులోని భయాలన్నీ పటాపంచలైపోయి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఆవరించి ఉంటుంది. సృష్టి లయకారుడైన ఆ భోలాశంకరుడు తన భక్తులను ఎప్పుడూ ఏ కష్టమూ లేకుండా తన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడన్న కొండంత ధైర్యం మనకు వస్తుంది. అందుకే ఆ దేవాదిదేవుడిని స్మరిస్తూ మనం ఈరోజు మన అత్యంత ముఖ్యమైన, మీ జీవితాలను ప్రభావితం చేసే టాపిక్లోకి అడుగుపెడదాం. ఈ కామెంట్ చేయడం అనేది మీలో ఒక ఆధ్యాత్మిక చింతనను, దైవభక్తిని పెంపొందించడానికి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మాత్రమే అని దయచేసి గమనించగలరు. దీని వెనుక ఎలాంటి స్వార్థం దాగిలేదు. జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా లోతుగా విశ్లేషించి చూసుకుంటే, గ్రహాల సంచారం, వాటి స్థితిగతులు మన జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి అనేది మనందరికీ తెలిసిన, ఎవరూ కాదనలేని సత్యం. మన పుట్టిన సమయాన్ని బట్టి ఆకాశంలో ఏ గ్రహం ఏ రాశిలో ఉందో అవి మన జీవిత ప్రయాణాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయో జ్యోతిష్యం మనకు ఒక దిక్సూచిలా వివరిస్తుంది. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ జూలై 23, 24 తేదీలు ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్య శాస్త్రపరంగా ఎంతో విశిష్టమైనవిగా, అత్యంత శక్తివంతమైనవిగా మారబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఆకాశంలో గ్రహాల కలయిక ఒక అద్భుతమైన, అత్యంత అనుకూలమైన శక్తిని మీ రాశిపైకి ప్రసరింపజేయబోతోంది. వృశ్చిక రాశివారు సహజంగానే చాలా పట్టుదల గలవారు. అంగారకుడి ప్రభావం వల్ల వారిలో ఒక ఫైర్ ఉంటుంది. ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కష్టపడే తత్వం వారిది. వారిలో ఒక తెలియని అంతర్గత శక్తి, ఎవరికీ అర్థం కాని ఒక రహస్యమైన స్వభావం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు ఎన్ని నిజాయితీగా ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కక మీరు తీవ్రమైన మానసిక ఆవేదనకు, చెప్పలేని క్షోభకు గురవుతూ ఉండవచ్చు. అదృష్టం అనేది మీ దరిదాపుల్లోకి వచ్చి ఇక అంతా నాదే అనుకునేలోపు చేతికందినట్లే అంది చేజారిపోతున్నట్లుగా మీకు పదే పదే అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆ చీకటి రోజులన్నీ, ఆ బాధలన్నీ శాశ్వతంగా తీరిపోయే సమయం ఈ 2 రోజుల ద్వారా మొదలు కాబోతోంది అని గ్రహస్థితులు చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి.
నేనిక్కడ ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఏదో రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారని, లేదా ఉదయం నిద్రలేచేసరికి మీ ఇంటి ముందు ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది అని చెప్పే మాయమాటలు కావు. కానీ మీ జీవితంలో ఎక్కడికక్కడ బ్రేకులు పడి ఆడిపోయిన పనులకు ఒక సుగమమైన మార్గం దొరుకుతుంది. మీ ప్రతి చెమట చుక్కకు మీ నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కేలా, మీ ఆశలకు రెక్కలు వచ్చేలా గ్రహాలు ఒక అత్యంత సానుకూల వాతావరణాన్ని మీ చుట్టూ సృష్టిస్తున్నాయి అని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సానుకూల వాతావరణం వల్ల మీ జీవితంలోని అనేక రంగాలలో మీరు గతంలో ఎన్నడూ కలలో కూడా ఊహించని మెరుగుదలను చూసే అవకాశం మెండుగా ఉంది. మొదటగా ఉద్యోగం చేసేవారి పరిస్థితి ఒకసారి గమనిస్తే, ఇన్నాళ్ళు ఆఫీసులో మీరు ఎంత కష్టపడి పనిచేసినా, మీ ప్రాజెక్టుల కోసం మీ రక్తాన్ని ధారపోసినా ఆ పేరు వేరొకరికి వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదా మీ పై అధికారుల నుండి మీకు దక్కాల్సిన కనీస గుర్తింపు కూడా లభించకపోవచ్చు. మీతో పాటు చేరిన వారు మీకంటే పై స్థాయికి వెళ్ళిపోతుంటే చూసి మీరు ఎంతో కుమిలిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ శ్రమకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఎప్పటినుంచో 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ప్రమోషన్లకు సంబంధించిన శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినవచ్చు. లేదా మీకు అనుకూలమైన, మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలి అంటే, ఇన్నాళ్ళు మందకుడిగా ఎటూ సాగకుండా, పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకుండా ఉన్న వ్యాపారం అకస్మాత్తుగా పుంజుకునే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, ఒప్పందాలు కుదరడం, ఎప్పుడూ నష్టపోయాము, ఇక ఆ డబ్బు మనకు రాదు అని మీరు ఆశ వదులుకున్నా ఆగిపోయిన ధనం అకస్మాత్తుగా తిరిగి మీ చేతికి రావడం వంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూసుకుంటే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇన్నాళ్ళు వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చయిపోయేది. కానీ ఇప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి మీ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునే మార్గాలు మీకు గోచరిస్తాయి. ఎప్పటినుంచో ఉన్న సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా వ్యవసాయ భూమి కొనాలి లాంటి స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన కలలు కార్యరూపం దాల్చడానికి అడుగులు పడతాయి. ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాలు, దాయాదుల పోరు ఏవైనా ఉంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా కృంగదీసి మీ నిద్రను దూరం చేసిన ఆ భయంకరమైన సమస్యలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. న్యాయం మీ వైపు, ధర్మం మీ వైపు ఉంటే విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక కుటుంబ సంబంధాల గురించి మాట్లాడితే, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా అన్నాదమ్ముల, అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు, మూడో వ్యక్తి కారణంగా వచ్చిన అపార్థాలు పూర్తిగా తొలగిపోయి తిరిగి ఆత్మీయత, అనురాగాలు చిగురిస్తాయి. ఎప్పుడూ గొడవలతో అట్టుడికిపోయే మీ ఇంటి వాతావరణం ఒక ప్రశాంతమైన దేవాలయంలా మారుతుంది. సమాజంలో కొంతమంది గిట్టనివారు పనిగట్టుకుని మీపై వేసిన నిందలు, అపవాదులు తొలగిపోయి మీరు పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు తిరిగి సగర్వంగా, రెట్టింపు స్థాయిలో పొందుతారు. వీటన్నింటికంటే ముఖ్యంగా మీలో ఎక్కడిలేని ఆత్మవిశ్వాసం, ఒక యోధుడికి ఉండే ధైర్యం ఉప్పొంగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆవహించిన నిరాశ, నిస్పృహలు మటుమాయమైపోయి నేను ఏదైనా సాధించగలను, ఈ కష్టాల కడలిని ఈది విజయ తీరాలకు చేరుకోగలను అనే ఒక బలమైన నమ్మకం మీ మనసులో నాటుకుపోతుంది. ఈ అద్భుతమైన మార్పులన్నీ కూడా ఒక్క రోజులోనే అద్భుతంగా జరిగిపోకపోయినా ఈ జూలై 23, 24 తేదీల నుండి మీ జీవితంలో రాబోయే ఆ మహా మార్పుకు సంబంధించిన అత్యంత బలమైన పునాది ఖచ్చితంగా పడుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ముక్తకంఠంతో అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక పాత నానుడి, పెద్దలు ఎప్పుడూ చెప్పే ఒక గొప్ప మాట ఉంది. అదే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనేది. ఈ మాట వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అక్షరాల 100% అన్వయిస్తుంది. మీరు ఒక పని జరగాలని, ఆ పని జరిగితేనే నా జీవితం బాగుంటుంది అని రాత్రింబవళ్ళు కష్టపడి ఉంటారు. ఎవరినో ప్రాణంగా నమ్ముకొని వారి చేతిలో దారుణంగా మోసపోయి ఉంటారు. ఆ పని జరగకపోవడం వల్ల మీరు ఎంతో కుమిలిపోయి ఒంటరిగా కూర్చుని ఏడ్చి ఉంటారు. కానీ దేవుడి లెక్కలు మన ఊహకు అందవు కదా. భగవంతుడు మీకు ఒక తలుపు మూసేస్తే అంతకంటే గొప్పవైన 100 కొత్త తలుపులు తెరుస్తాడు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీరు ఎప్పుడు ఒక పని జరగలేదని బాధపడ్డారో, ఇప్పుడు అంతకంటే గొప్ప పని, అంతకంటే లాభదాయకమైన అవకాశం మీ ముందుకు దానంతట అదే ఎవరూ ఊహించని విధంగా రాబోతోంది. ఆ దేవుడు మీ పట్ల చూపిస్తున్న ఈ అద్భుతమైన కరుణను, ఆ లీలలని చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుని ఖచ్చితంగా అనుకుంటారు,
అయ్యో, ఆ రోజు ఆ చిన్న పని జరగనందుకు నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ అది నా మంచికే జరిగిందన్నమాట. భగవంతుడు నా కోసం ఇంతకంటే గొప్పదాన్ని, శాశ్వతమైన దాన్ని రాసిపెట్టాడు కాబట్టే ఆ రోజు ఆ పనిని నా మంచి కోసం ఆపేశాడు అని. జీవితంలో ఎదురయ్యే ఊహించని మలుపులు, కొన్ని చేదు అనుభవాలు భవిష్యత్తులో మనకు ఎంత మేలు చేస్తాయో ఈ సమయంలో మీరు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకొని భక్తితో చేతులెత్తి మొక్కుతారు. ఈ క్రమంలోనే మరో అత్యంత ముఖ్యమైన, మీ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చే ఆసక్తికరమైన విషయం మీ జీవితంలో జరగబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి హేళనగా నవ్వినవారు, మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఓర్వలేక కుట్రలు పన్నినవారు, మీతో కాళ్ళు పట్టించుకోవాలి అని, మిమ్మల్ని తమ చెప్పు కింద అణచివేయాలి అని అహంకారంతో, డబ్బుమదంతో విర్రవీగినవారు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైపోయి మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది వినడానికి ఏదో సినిమాటిక్గా, నాటకీయంగా అనిపించవచ్చు, కానీ నిజ జీవితంలో ప్రకృతి న్యాయం, కర్మ సిద్ధాంతం ఇలాగే అద్భుతంగా పనిచేస్తుంది. మీ సామర్థ్యాన్ని, మీ మంచితనాన్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని అందరి ముందు చులకనగా చూసి అవమానించిన వారు ఇప్పుడు తమ తప్పులు తెలుసుకునే సమయం వస్తుంది. వారికి వేరే దారి లేక వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ సహాయ సహకారాలు అడిగే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనర్థం మీరు వారిపై పగ తీర్చుకోవాలి అని, వారిని కాలుతో తన్ని అవమానించాలి అని, లేదా వారిని మీరు కూడా ఎత్తిపొడిచి పైశాచికంగా ఆనందించాలి అని కాదు. కాలం ఎవరికైనా సరైన సమయంలో సరైన సమాధానం చెబుతుంది. కర్మ అనేది తన పని తాను సైలెంట్గా ఎవరికీ తెలియకుండా చేసుకుపోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. శత్రువులు సైతం తమ తప్పు తెలుసుకుని మీ ముందు తలదించుకొని మిత్రులుగా మారే ఈ సమయంలో మీరు చాలా హుందాగా, ఒక గొప్ప వ్యక్తిత్వంతో వ్యవహరించాలి. వారిని క్షమించే విశాల హృదయాన్ని, మానవత్వాన్ని మీరు ప్రదర్శిస్తే సమాజంలో మీ గౌరవం మరింత ఇనుమడిస్తుంది. మిమ్మల్ని ద్వేషించిన వారే మీ గొప్పదనాన్ని ఇతరుల ముందు పొగిడే అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. అయితే ఇది కేవలం సాధ్యమయ్యే ఒక పరిణామం మాత్రమే. ప్రతి ఒక్కరి జాతకంలో ఉన్న వ్యక్తిగత దశలను, వారు గతంలో చేసుకున్న కర్మలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుందని గమనించాలి. కానీ మీ వైపు ధర్మం ఉంటే మార్పు రావడం మాత్రం ఖాయం. ఇంతకీ మీ తలరాతును మార్చేసే ఆ రహస్యమైన పేరేమిటి? దానిని జపిస్తే ఏం జరుగుతుంది, ఎలా జపించాలి అని మీరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. ఆ పేరు తెలిస్తే షాక్ అవుతారు అని నేను మొదట్లోనే చెప్పాను. నిజానికి అది ఎవరో మాయల పకీర్లు, దొంగ బాబాలు చెప్పే తంత్రమంత్రాలకు సంబంధించిన భయంకరమైన పేరు కాదు, లేదా ఎవరికీ తెలియని రహస్యమైన పదం అంతకంటే కాదు. అది అత్యంత పవిత్రమైన, సృష్టిలోని అత్యంత శక్తివంతమైన మీ ఇష్టదైవం పేరు. అవునండి, మనుషులు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, నలుదిక్కులా దట్టమైన చీకటి కమ్ముకున్నప్పుడు, దారి తిన్నుతోచని అంధకార స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు దారి చూపే ఏకైక అదృశ్య శక్తి, ఆశాకిరణం దైవశక్తి మాత్రమే. మీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న మీ కులదైవం, లేదా మీరు చిన్నప్పటి నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మీ ఇష్టదైవం పేరే మీకు శ్రీరామరక్ష. అదే ఆ మహామంత్రం. ఈ జూలై 23, 24 తేదీలలో మీరు మీ ఇష్టదైవాన్ని మనసారా ఏకాగ్రతతో స్మరించడం ప్రారంభించండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, దేవుని గదిలో ప్రశాంతంగా కూర్చొని, కళ్ళు మూసుకుని, పూర్తి ఏకాగ్రతతో మనసులో ఎటువంటి స్వార్థం, కల్మషం లేకుండా మీ ఇష్టదైవం పేరును లేదా ఆ దేవుడికి సంబంధించిన ఒక పవిత్రమైన మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం మొదలుపెట్టండి. ఆ దైవనామంలో ఉన్న అపారమైన శక్తి మీ శరీరంలో, మీ మనసులో ఒక అద్భుతమైన దైవీక వైబ్రేషన్ను సృష్టిస్తుంది. ఆ ధ్యాన స్థితిలో మీరున్నప్పుడు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం, మీలోని భయాలు, ఆందోళనలు, అభద్రతా భావాలు అన్నీ మీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయి స్వచ్ఛమైన, ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ మీలో నిండుకుంటుంది. ఆ భగవంతుడి నామస్మరణే మీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని ఇస్తుంది. మీ కళ్ళ ముందున్న ప్రతి సమస్యకు ఒక స్పష్టమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. అందుకే వేరే ఎక్కడో వెతుక్కోవడం, ఇతరుల మీద ఆధారపడడం మానేసి మీ గుండెల్లో కొలువయ్యున్న ఆ ఇష్టదైవం పేరుకు అంతటి అద్భుతమైన శక్తి ఉందని నేను అంత స్పష్టంగా నొక్కి చెబుతున్నాను. ఆ దైవాన్ని 100% నమ్మండి. మీ కష్టాల భారాన్ని ఆ దేవుడు పాదాల దగ్గర వదిలేయండి. అప్పుడు అద్భుతాలు మీ జీవితంలో మీరే స్వయంగా చూస్తారు. ఇక ఈ రోజు రాత్రికి
మీ గుమ్మం ముందు మీరు ఖచ్చితంగా పెట్టాల్సిన ఆ వస్తువు ఏమిటి? అసలు ఈ గుమ్మానికున్న ప్రాముఖ్యత ఏమిటి? దీన్నెందుకంత పవిత్రంగా, దైవ సమానంగా చూసుకోవాలి అనే విషయానికి వద్దాం. మన భారతీయ సనాతన ధర్మంలో మన మహర్షులు రచించిన గొప్ప వాస్తుశాస్త్రంలో ఇంటి సింహద్వారానికి అంటే ప్రధాన గుమ్మానికి ఎంతో విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. గుమ్మం అనేది కేవలం మనం ఇంట్లోకి వెళ్ళే దారి మాత్రమే కాదు. అది మన ఇంట్లోకి అడుగుపెట్టే అదృష్టానికి, సర్వశుభాలను ప్రసాదించే లక్ష్మీదేవికి, వాస్తు పురుషునికి ఆసనం లాంటిది. సకల దేవతలు ఇంటి గుమ్మం వద్ద ఎల్లప్పుడూ కొలువై ఉంటారని, ప్రతిరోజు సాయంత్రం గోధూళి వేళ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి గుమ్మం బయట నిలబడి ఈ ఇంట్లోకి లోపలికి రావాలా వద్దా, వీరు నన్ను ఆహ్వానిస్తున్నారా లేదా అని చూస్తుందని మన పెద్దలు, పురాణాలు చెబుతుంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజు రాత్రి మీరు పడుకునే ముందు మీ గుమ్మం దగ్గర ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన, ఆధ్యాత్మికమైన పని చెయ్యాలి. ముందుగా సాయంత్రం కాగానే మీ గుమ్మాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడిగి గడపకు నిండుగా పసుపు రాసి 2 వైపులా అందంగా, మంగళకరంగా కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత బియ్యపిండితో ఒక అందమైన పద్మం ముగ్గును గాని లేదా మీకు వచ్చిన ఏదైనా మంచి ముగ్గును గాని గడప ముందు వెయ్యండి. ఇక్కడొక విషయం గమనించాలి. రసాయనాలతో కూడిన సుద్దతో లేదా చాక్ పీస్తో వేసే ముగ్గును కంటే బియ్యపిండితో వేసే ముగ్గుకు మన శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆ బియ్యపిండి చిన్న చిన్న చీమలకు, కీటకాలకు ఆహారంగా మారుతుంది. ఏ ప్రాణికైనా ఆహారం పెట్టడం అనేది ఒక రకమైన పుణ్యకార్యం. అది మీ ఇంటికి మేలు చేస్తుంది. ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా శుభ్రంగా కడిగిన ఇత్తడి కుండిలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి అందులో పత్తితో చేసిన వత్తులు వేసి భక్తి శ్రద్ధలతో దీపారాధన చెయ్యండి. ఆ వెలుగుతున్న దీపం రాత్రంతా నిరంతరంగా వెలిగేలా చూసుకోండి. చాలా మంచిది. అలా సాధ్యం కాని పక్షంలో కనీసం 2-3 గంటల పాటైనా ఆ గాలికి కొండెక్కకుండా వెలిగేలా చూసుకోండి. దీపం అనేది జ్ఞానానికి, వెలుగుకు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపానికి, మహాలక్ష్మికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని, దరిద్రమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును, అష్టైశ్వర్యాలను ప్రసాదించేది దీపమే. మీ గుమ్మం ముందు వెలిగిన ఆ దీపం కాంతిలాగే మీ భవిష్యత్తు జీవితంలో కూడా వెలుగులు నిండాలని ఆ భగవంతుణ్ణి చేతులు జోడించి మనసారా ప్రార్థించండి. ఈ ఆచారం అనేది మన గొప్ప సంస్కృతిలో, మన హైందవ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఒక దైవికమైన, శాస్త్రీయమైన పద్ధతి. దీని వెనుక ఒక గొప్ప మానసిక ధైర్యం దాగి ఉంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయి మూలన కూర్చోకుండా దైవాన్ని నమ్ముకుని ధైర్యంగా ముందుకడుగు వేయడానికి ఈ చిన్న చిన్న ఆచారాలు మనకొక కొండంత అండగా మన వెన్నంటి నిలుస్తాయి. పవిత్రమైన మనస్సుతో, గుడ్డి నమ్మకంతో కాకుండా నిజమైన భక్తితో చేసే ఏ చిన్న పనైనా సరే తప్పకుండా 100% మంచి ఫలితాన్నిస్తుందనేది ఎవరూ కాదనలేని అక్షర సత్యం. అయితే గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కదా, ఈ సానుకూల అదృష్ట సమయం నడుస్తోంది కదా అని మీరు కేవలం దేవుడి మీద భారం వేసి నేనేమీ చెయ్యను, నాకే అన్నీ రావాలి అని సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదు. దేవుడు మనకు అవకాశాలను మాత్రమే చూపిస్తాడు. వాటిని అందిపుచ్చుకుని కష్టపడే ప్రయత్నం మనమే సొంతంగా చెయ్యాలి. ఈ క్రమంలో మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మీ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ప్రధానంగా వృశ్చిక రాశి వారు తమకు సహజంగా ఉండే తీవ్రమైన కోపాన్ని, క్షణికావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచుకోవాలి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, మీ నోటి నుండి తప్పుమాట జారేలా మీ సహనాన్ని పరీక్షించినా మీరు ఏమాత్రం సహనం కోల్పోకుండా ముఖంపై చిరునవ్వుతో ప్రశాంతంగా వ్యవహరించాలి.
మీరు కోపపడితే మీ శత్రువు గెలిచినట్లే. కాబట్టి మౌనం ఎన్నో పెద్ద సమస్యలకు పరిష్కారమని గుర్తుంచుకోండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి అడుగులు వేయడం మీకు చాలా మంచిది. చేతికి అకస్మాత్తుగా డబ్బులు వస్తున్నాయి కదా, నా వ్యాపారం లాభాల్లో నడుస్తోంది కదా అని అవసరం లేని లగ్జరీ వస్తువుల మీద అనవసరమైన ఖర్చులు చేయడం, ఎవరికో పనికిమాలిన దయాదాక్షిణ్యాలు చూపించి అప్పులు ఇవ్వడం, లేదా ఎవరికో షూరిటీలు పూచీకత్తులు ఉండటం లాంటివి చేస్తే భవిష్యత్తులో మీరు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ డబ్బు తిరిగి రాక మీరే ఏడవాల్సి వస్తుంది. కొత్తగా ఎవరినైనా పరిచయం చేసుకున్నప్పుడు వారు ఎంతో తీయగా మాట్లాడుతున్నారు కదా అని వారి మాటల గారడికి పడిపోయి వెంటనే గుడ్డిగా వారిని నమ్మేయకండి. వారి నేపథ్యం, వారి అసలు ఉద్దేశాల గురించి పూర్తిగా ఆరా తీసి తెలుసుకున్న తర్వాతే మీ వ్యక్తిగత ముఖ్యమైన వ్యాపార విషయాలు వారితో పంచుకోండి. నాకంతా తెలుసు అనే అతి విశ్వాసం ఎప్పటికీ పనికిరాదు. అలాగని నేనేమీ చేయలేను, నా బతికింతే అనే ఆత్మన్యూనతాభావం కూడా పనికిరాదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ అది చిన్నదైనా పెద్దదైనా 1-2 సార్లు ఆలోచించి మీ శ్రేయోభిలాషుల పెద్దల సలహా తీసుకుని అడుగు ముందుకు వేయండి. ఆరోగ్యపరంగా కూడా మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరుగులు పెట్టే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. సమయానికి పౌష్టిక భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు వ్యాయామం లేదా యోగా చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. మీ దృఢమైన సంకల్పం, మీ నిజాయితీతో కూడిన నిరంతర కష్టం, దేవుని ఆశీస్సులు ఈ 3 తోడైతే మీరు అనుకున్నది సాధించడం ఖాయం. మిమ్మల్ని ఆపే శక్తి ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ లేదు. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగిపోయే సరళ రేఖ కాదు. ఎండావానలు, పగలు రాత్రి ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయో, కష్టసుఖాలు కూడా మన జీవితంలో భాగమే అని అంగీకరించాలి. ఈ జూలై 23, 24 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాయని బలంగా విశ్వసించండి. మీలోని, మీ చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలను పారద్రోలి ఒక సానుకూల పాజిటివ్ దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవాన్ని స్మరించుకోండి. ధర్మబద్ధంగా నడుచుకోండి. సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న ఎదుటివారికి మీకు తోచినంత వీలైనంత సహాయం చేయండి. అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు. ఎవరికీ మనసా వాచా కర్మన హాని తలపెట్టకండి. మీరు చేసే సత్కర్మలే భవిష్యత్తులో మీకు, మీ పిల్లలకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మంచి పనులు చేసేవారిని భగవంతుడు ఎప్పుడూ తన కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని చూసి కృంగిపోకండి. ఆ ఆటంకాలు మీకు జీవిత పాఠాలు నేర్పడానికి, మిమ్మల్ని మరింత దృఢమైన వ్యక్తులుగా మార్చడానికి వచ్చాయి అని పాజిటివ్గా అనుకోండి. విలువని పట్టుదలతో, క్రమశిక్షణతో, నిరంతర శ్రమతో ముందుకు వెళితే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుంది. విజయం మీ సొంతమవుతుంది. ఇంతటి సుదీర్ఘమైన విలువైన జ్యోతిష్య సమాచారాన్ని, మీ మనస్సును కుదుటపరిచే ఆధ్యాత్మిక చింతనను మీతో పంచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పిన విషయాలు, సూచించిన పరిహారాలు మీ జీవితంలో ఖచ్చితంగా సానుకూల మార్పులను తీసుకువస్తాయని నేను నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దైవంపై ఎప్పటికీ చెదరని అచంచలమైన విశ్వాసం ఉంచండి. మీ కుటుంబం పట్ల, మీ పని పట్ల మీ బాధ్యతను, కర్తవ్యాన్ని మీరు సక్రమంగా ఎవరికీ భయపడకుండా నిర్వర్తించండి. ఫలితాన్ని మాత్రం ఆ కర్మసాక్షి అయిన భగవంతుడికే వదిలేయండి. ఈ సుదీర్ఘమైన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతితో వర్ధిల్లాలి అని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ మనస్సుకు దగ్గరగా అనిపించినట్లయితే, నేను చెప్పిన దాంట్లో ఏ కోసనైనా నిజముంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో మరింత మంది అవసరంలో ఉన్న వారికి చేరడానికి సహాయపడుతుంది. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలను, ఆధ్యాత్మిక సూచనలను 10 మందితో పంచుకోవడం వల్ల ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. ఇంకా ఎవరైనా మన ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది. చివరిగా ఈ సుదీర్ఘమైన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చాలా ఓపికగా, శ్రద్ధగా, పూర్తిగా చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఒకసారి జై మహాకాళి అని కామెంట్ చేసి ఆ అమ్మవారి అపారమైన కృపకు, కరుణకు పాత్రలు కండి. నా ఈ మాటలు మీ వరకు చేరేలా
అయ్యేలా చేసిన ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా మాటలు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మీ అందరికీ శుభం కలుగుగాక. నమస్కారం.